హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. చాలా చాలా జరిగాయి. బహుశా ఈ సీజన్ ఎప్పుడు జరిగినటువంటి గొడవలు అయితే జరిగాయి. ఇందులో ఎవరి తప్పు, ఎవరు కరెక్ట్గా మాట్లాడారు, జెన్యున్గా ఎవరున్నారు అనేది కూడా చెప్పుకుందాం. ఎక్కడ కూడా బయాస్డ్గా చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ విషయాలు ఇవి. మనం కనుక బయాస్డ్గా చెప్తే ఆ ఎఫెక్టు ఆ క్యాండిడేట్స్ మీద పడుతుంది. ఒక రివ్యూర్గా ఆ పని చేయకూడదు. నేను ఇప్పటికి చేయను కూడా. సో కాబట్టి సంజన గారికి అదేవిధంగా రీతుకి గొడవైంది. అదేంటో చెప్పుకుందాం. అదేవిధంగా కళ్యాణ్ అండ్ పవన్ వీళ్ళిద్దరికి గొడవైంది. మధ్యలో రీతు దూరి పెంట చేసింది. అది కూడా చెప్పుకుందాం. తర్వాత సంజన గారు తనూజకి వేసిన నామినేషను ప్రపంచంలో ఏ బిగ్ బాస్లో వేయనటువంటి రీజన్ చెప్పింది. అది కూడా చెప్పుకుందాం. సో మొత్తానికి తొప్పాస్ రీజన్లు కొన్ని ఉన్నాయి, కొన్ని వాల్యుబుల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి 1 by 1 చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఇందాక వీడియోకి నేను 500 లైక్స్ అడిగాను. మీరు మోర్ దెన్ 500 ఇచ్చారు. నీకు చాలా రుణపడి ఉన్నానబ్బా మామా. మీ అందరికీ ఎలా రుణపడి ఉన్నానంటే నేను ఏం చేయలేను. ఎందుకంటే నేను రివ్యూలు మాత్రం చేయగలను. మీరు ఎక్కడో ఉన్నారు, ఏదో అభిమానంతో నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ వీడియోకి కూడా మోర్ దెన్ 100 సబ్స్క్రైబ్స్ వచ్చాయి. ఈ వీడియోకి కూడా నేను ఒక 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్స్ అయితే మాత్రం నేను ఎన్ని అడిగాను, 500 కదా, ఇప్పుడు 200 పెంచుతున్నా అంతే. 700 లైక్స్ ఇస్తారు. మీరు అనుకుంటే జరుగుతుంది. ఎందుకు జరగదు చెప్పండి? అంతమంది చూసేటప్పుడు లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదొక్కటే నా రోదన. అదేవిధంగా అక్కడ హైప్ అని బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. పాత వాళ్ళు అయితే లైక్ చేసి చూడండి. ఇంకంతకంటే మధ్యలో నేను ఎక్కడ కూడా ఈ రిక్వెస్ట్ చేయను. ఎందుకంటే ప్రతిరోజు అడగాలి, అది నా ధర్మం. సో మీరందరికి కూడా నేను 100,000,000 వందనాలు మీ అందరికీ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు, సో నన్ను ఆదరిస్తున్నందుకు. ఫస్ట్ నామినేషన్స్ గురించే చెప్పుకుందాం. బర్నీ గారు నామినేషన్, ఫస్ట్ నామినేషను. బర్నీ గారు నామినేషన్ అయితే మరో అర్జున్ రెడ్డి బయట వచ్చాడు. ఇది ఎప్పుడో చేసి ఉండాలి. మనం అంటాం చూడండి, 2020 మ్యాచ్లో 19th 20th ఓవర్ దాకా వెయిట్ చేయకూడదు. టెన్షన్ ఉంటుంది. 18th 17th వీక్ ఓవర్లోనే ఎండ్ చేసేయాలి. మన బర్నీ అన్నగారి పరిస్థితి అది అయింది. ఇప్పుడు మేలుకున్నాడు. అది కూడా ఎప్పుడు కూతురు వచ్చి చెప్పిన తర్వాత కూడా మారలైనా. ఎప్పుడైతే గురువు చెప్పాడో, ఎప్పుడైతే వాళ్ళ మదరు చెప్పిందో అప్పుడు మారాడు. నాగబాబు గారు వచ్చి చెప్పిన తర్వాత అతను బుర్ర ఎలిగింది. అసలు ఎట్టుండేవాడు, గంగిగోలాగా అయిపోయావు నేను. సో మొదట దివ్యాని ఇక్కడ 2 విధాలుగా జరిగాయి. ఒకటి వచ్చేసి ప్రైవేట్గా, అంటే తెలియకుండా వాళ్ళ పేరు రాసి దాంట్లో వేయడం. ఇంకొక నామినేషన్ వచ్చి డైరెక్ట్గా, అంటే ఒకరు 2 చేయాలి. ఒకటేమో తనుజాని చేసేసాడు. నేను ఇందాక రాంగ్ చెప్పాను, సారీ. ఇందాక దివ్యాని అనుకున్నా, కాదు, తనుజాని చేశాడు. ఇప్పుడేమో దివ్యాని చేశాడు. దివ్యాకి చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తున్నా హార్ష్గా మాట్లాడద్దని, మాట్లాడేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా మాట్లాడమని చాలాసార్లు చెప్పా, కానీ నీలో మార్పు రాలేదు. సో అందుకనే నేను నీకు నామినేషన్ చేస్తున్నా, ఇకనైనా మారుతావని అని చెప్పి అతను మంచి వేలని చెప్పాడు. అబ్బా, దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే పెద్ద ఆయన రీజనబుల్గా చెప్పాడు. ఇందులో దివ్య ఏముంటుందంటే, నా పాయింట్ ఉన్నప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, నేను ఒకరి మాట వినాల్సిన అవసరం లేదంటుంది. సో ఇక్కడ ఒక మాట వినాలని కదా ఆయన చెప్పింది. ఆయనకి ఎట్లా అంటే కౌంటర్ లాగా మాట్లాడుతుంది ఆవిడ. అదేవిధంగా కమాండ్ లాగా మాట్లాడుతుంది. అదే కదా మన బర్నీ గారు కుమార్తె చెప్పిపోయింది కూడా అదే కదా. కమాండ్ చేయబాక దయచేసి అని చెప్పిపోయింది కదా. సో కాబట్టి ఆ బాధ అయితే అతనిలో ఉంది. అది ఈరోజు అయితే చెప్పేశాడు. దాని తర్వాత ఆ అమ్మాయి కూడా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ చెప్పేటప్పుడు ఇట్లా చేయి చూపిస్తా చెప్తుంటే, చేయి చూపక దివ్య, చేయి చూపించుకో అని చెప్పి సీరియస్ అయిపోయాడు. అదేవిధంగా హార్ష్గా మాట్లాడుతుంటే, నేను అరవగలను, నేను మాట్లాడగలను మొదటే చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ పరిస్థితుల వల్ల నేను అలా ఉండాల్సి వచ్చింది. అంటే ఇక నేను అలా ఉండను అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు అతను. సో మొత్తానికి సరిగ్గా మాట్లాడడం లేదు, నీ మాటలు సరిగ్గా లేవు, నీ వే ఆఫ్ టాకింగ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పాడు.
దానికి ఆ అమ్మాయి అండ్ నా వే ఆఫ్ టాకింగ్ బాగలేదని నన్ను నామినేట్ చేసి బయటకు పంపించేస్తావా అంటది. అంతకుముందు తనుజనకు కూడా అదే కదా వేసింది ఆయన, నువ్వు మారుతావనేది కదా. అసలు నీకంటే ఆ అమ్మాయి అసలు ఏమీ చేయలేదు కదా, ఆ అమ్మాయి కదా యాక్చువల్గా రియల్గా బాండ్గా ఉండింది. సో అందువల్ల ఈ అమ్మాయి ఏమంటుంది, ఏ చేసిన తర్వాత నీతో ఎవరు బాగుంటారు, ఎవరితో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుకొని కూడా ఆయన కోపం సరణ మళ్ళా వచ్చి నిలబడి మాట్లాడండి. నేనేం మాట్లాడడం లేదు, ఏదో మొత్తానికి అయితే సర్దుకుపోయింది. మొత్తానికి సీరియస్గా చేశాడు. తర్వాత సంజన గారు, ఇది నిజంగా పాస్ రీజన్ అబ్బా. సంజన గారు ముందు ఒక మాట చెప్తా సంజన గారి గురించి, ఈ వీక్ ఆమెను కానీ పంపించేస్తే చాలా మంచిది, లేకపోతే ఇంకా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు దాకా ఆమెకు పాజిటివ్ ఉంది, ఇక నుంచి ఆమె బ్యాడ్ విలన్గా తయారవుతుంది. ఆమె విలనే అంతే, సినిమాలో హీరో విలన్ ఎలా ఉంటారో ఈ విలన్ పాత్ర పోషించడానికి సిద్ధమైపోయింది. ఎందుకు నేను ఆమెని హౌస్ నుంచి గెంటేయండి అంటున్నాను అనేది చివరిలో చెప్తా, ఖచ్చితంగా చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. తనుజ అని చేసింది, రేజన్ ఏం చెప్పింది తెలుసా, ఫ్యామిలీ వీక్స్లో అందరూ వచ్చారు, 9 మంది ఫ్యామిలీస్ వచ్చారు, అందరూ కూడా నిన్ను టాప్ 5లోనే పెట్టారు. సో నువ్వు నాకు టఫ్ కాంపిటేటర్వి, అందువల్ల నేను నీకు చేస్తున్నాను అని అంటుంది. నేనేమంటానంటే, టాప్ క్యాండిడేట్తో నీకు మీ వాళ్ళు తప్ప ఇంకొకరు తప్ప ఇంకెవరు పెట్టారు నీకు టాప్ 5లో? ఎవరు పెట్టలేదే. అలాంటప్పుడు టాప్ 5తో కాకుండా ఇంకొక 3 ఉన్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళు చేయొచ్చు కదా. అదే మాట అమ్మాయి అడిగింది. సంజన గారు మీరు నేనే కనిపించానా, ఇంక 3 ఉన్నారు కదా అని అంటే, లేదు నాకు ఆ 3 అమ్మాయిలు తప్ప వేరే వాళ్ళు లేరు, ఆప్షన్ లేదు. ఆ సొమ్ము మరి ఇంకొకటి ఏంటి, ఇమ్మానుయేల్ని ఎందుకు వేయలేదంటే, నేను వేయలేను ఇమ్మానుయేల్ని. ఎందుకు వేయలేవమ్మా, ఇది నామినేషన్ కాదా, నీకు ఇమ్మానుయేల్ ఏదైనా సహాయం చేశాడా, నువ్వుగా హెల్ప్గా ఉన్నావు కానీ అతనికి. మొన్న కూడా క్యాప్టెన్సీ విషయంలో అందరూ ఓటేసి నిన్నే కదా పంపించారు, లోపల మేము మళ్ళీ ఇంకో డ్రామా చేసావు కదా. సో ఈవిడ రీజన్ చెప్పడం, సో నేను చేయలేను, అది నా ఇష్టం కదా అంటది. నీ ఇష్టమే కానీ నువ్వు చెప్పే రీజన్ కరెక్ట్ అయి ఉండాలి, తుప్పాస్తి రీజన్ అయి ఉండకూడదు. వెంటనే ఇమ్మానుయేల్ ఏమన్నాడు, నువ్వు నామినేషన్ వేయాలనుకుంటే నన్ను వేయమని చెప్పా, రీజన్ ఉంటే వేయమని చెప్పానని చెప్తున్నాడు. అతను చెప్పుంటాడు కూడా, ఎందుకంటే ఇలాంటివి వస్తాయని తెలుసు అతనికి. సో అక్కడైతే వాదన అయితే జరిగింది. నేను జెన్యూన్గా చెప్తున్నా, నువ్వు జెన్యూన్ పర్సన్వి, నువ్వు నామినేషన్ చేసినా బయటకు వెళ్ళిపోవు. అలాంటప్పుడు ఎందుకు నామినేషన్ వేయడం, నువ్వు బయటకు పోయేటానికి కదా. ఏం చెప్పాడు బిగ్ బాస్, ఎవరైతే అర్హత లేదో హౌస్లో ఉండడానికి వాళ్ళకి కదా ఏమన్నది, మరి నువ్వెందుకు చేసావు ఆ పని. సో నువ్వు రాంగ్ అనే కదా, ఇది తప్పు, టోటల్గా తప్పు. మిగతా వాళ్ళు ఎవరు ఆమెకు పోటీ లేరంట. అబ్బా, గేమ్స్లో నువ్వు రితుతో ఆడగలవా, దివ్యత ఆడగలవా, మిగతా వాళ్ళు కాంపిటేటర్స్ కాదంట. ఏం చెప్తాం ఇట్టోళ్ళకి. ఈ మాట్లాడిన మాటలు ఈరోజు చెవులు మూసుకోవాలి, చెప్తా, అది కూడా వినండి. తర్వాత మధ్యలో కళ్యాణ్ అన్నాడు, అంటే ఈ షోలో ఉండేది 4 ఆడపిల్లలేనా, అబ్బాయి లేరా అంటే, అబ్బాయి లేరా అంటే నేను ఇమ్మానుయేల్ వేయలేను, అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, టాప్ 5లో ఉంటారు కదా అని అంటే, సంజన ఏమంటుంది, ఇమ్మనని నేను చేయలేనబ్బా. ఎందుకు చేయలేవు, ఇదంతా నాన్ సెన్స్, బ్లండర్ మిస్టేక్. ఇది మాత్రం ఇంకేదైనా రీజన్ చెప్పుంటే నో ప్రాబ్లం, ఆమె సంచాలక తప్పు చేసిందనో అది చెప్పేసి ఉండొచ్చు, అది రైటే కదా. కానీ ఇది చెప్పింది ఈవిడ. ఆమెకి కాంపిటీషన్ ఎవరంటే హౌస్లో ఇమ్మానుయేల్ అండ్ తనుజ్ అంటే, వీళ్ళిద్దరేనంటే కాంపిటీషన్. అంటే ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు టాప్ 5 పెట్టారు కదా, దాన్ని బేస్ చేసుకుని చెప్పేసింది. తర్వాత కళ్యాణ్ పవర్కి చేశాడు. అరే నువ్వు 4th వీక్ నుంచి అంటే నువ్వు కెప్టెన్ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా నన్ను కంటెంట్ కాలేకపోతున్నాను, నన్ను కెప్టెన్ కాలేకపోతున్నాను, నువ్వు దిగులు పడుతున్నావు కదా, మదన పడుతున్నావు. మరి నువ్వు చేసింది ఏంటి, నువ్వు గివప్ ఇచ్చేసావు. నేను ఎక్కడ గివప్ ఇచ్చాను అంటాను, ఎందుకంటే చాలామంది ఇది లెంగ్తీ అయిపోతే షార్ట్ కట్ చెప్తా. వీళ్ళ గొడవ దీని గురించి, వీళ్ళిద్దరి గురించి. దానికి అసలు జరిగింది ఏంటంటే, అది 2 గ్రూపులు చేశారు కదా, హంగ్రీ మాన్స్టర్. దాంట్లో ఎవరైనా వాళ్ళు 4 ఒకరికి 4 ఓట్లు వేసుకున్నారు. ఎక్కువ ఓట్లు ఎవరు వేస్తారో వాళ్ళు పోయి దానికి ఆహారం అయిపోవాలి. సో బ్లూ టీం వెళ్ళది,
వీళ్ళలో కళ్యాణ్, అదేవిధంగా పవన్, రీతు, సుమన్ అని ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మాట్లాడుకున్నారు. బ్లూ టీమ్ వరకు, బ్లూ టీమ్ వైపు ఆడాలి మనం, వేరే వాళ్ళ సైడ్ మాట్లాడుకోకూడదని గుర్తుపెట్టుకోండి. అది కాకుండా అక్కడ స్పోకింగ్ కూర్చుంటారు కదా, అక్కడ కూడా మాట్లాడుకున్నారంట. సుమనన్ను కూడా అడిగాడు, మాట్లాడుకున్నాడు అంటే సుమనన్ను అవును మాట్లాడుకున్నాం అని చెప్పాడు. నేను చెప్పలేదు కదా అంటాడు అక్కడ. సుమనేమో నేను మాట్లాడుకున్నాం అంటాడు. ఇక్కడ చాలా తెలివిగా పవన్ కొన్ని విషయాలు నేను డైరెక్ట్ లైవ్ చూశాను కదా చెప్తున్నా. అతనికి కొద్దిగా ఇది కూడా ఉంది, ఏమంటారు, జెలస్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఇతనితో మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు ఆ అమ్మాయిని పోక్ చేశాడు. ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే లేచి వెళ్ళిపోయాడు ఒకసారి. అరే పవన్ రారా రారా రారా, నువ్వు లేకుండా ఏంటంటే మాట్లాడుకోవాలి కదని. ఏం లేదు మీరు మాట్లాడుకోండి, నువ్వు నా ఓటు అందరు కలిసి నాకు ఓటేస్తే నేను వెళ్ళిపోతా. అదే అతను అన్న మాట, మీరందరూ నన్ను బొమ్మని నేను వెళ్ళిపోతా, ఇదే డైలాగు. కానీ మనసులో కెప్టెన్ అవ్వాలని అతనికే ఉనింది, కళ్యాణ్ కూడా ఉనింది. సో ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడారు. కానీ అదృష్టవశాత్తు లాస్ట్కి సుమన్కి, రీతుకే పడింది. సో ఇక్కడ దానికంటే ముందు ఏం జరిగింది, ముందు వారం డెమాన్ పోయి మన ఇమ్మాన్యుయల్తో టైఅప్ అయ్యాడు, అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. సో అది జరగల. ఆడేంటంటే అతను ఏం చెప్పాడని చెప్తున్నాడు ఇమ్మాన్యుయల్, నువ్వు కనుకుంటే అది నేను కనుకుంటే అని చెప్పాడంట. సో దాన్ని బేస్ చేసుకొని ఇతను ఒప్పందం చేసుకున్నాడు. ఇది బయట పెట్టాడు అతను. ఇతను ఏమంటాడు, నువ్వెందుకు వెళ్ళిపోయావు లోపలికి అంటే, నేను ఓట్ల ప్రకారం వెళ్ళా, ఓట్లు వేసింది చాలాసేపు వాదులేసుకున్నారులే. ఎందుకంటే రీతు కళ్యాణ్ నమ్మల. ఎందుకంటే ఒకసారి మధ్యలో మన ఇమ్మాన్యుయల్తో మాట్లాడతాడు, అందుకని ఈ అమ్మాయికి అనుమానం వస్తుంది. అసలు ఫస్టే డెమాన్ గాని పంపించేస్తుంటే అసలు ఇంత దూరం వచ్చినది కూడా కాదు, ఒక్కటే నిలబడి ఉండేది, మళ్ళా గేమ్ కూడా పెట్టుండేవాళ్ళు కదా, ఆ విధంగా మలుపు తిరిగి ఉండేది అప్పుడు. సో దాన్ని పోగొట్టుకున్నారు. అదే చెప్పింది కళ్యాణ్. సో కళ్యాణ్ మాట మీద నిలబడి ఉన్నాడు అక్కడ. ఎందుకంటే నీకు మాట ఇస్తానని మాట ఇచ్చేసాడు. కెప్టెన్ అవ్వాలని ఉన్నా కానీ మా అమ్మ కెప్టెన్ అవ్వాలని అన్నదన్నా అని చెప్పి ఇమ్మాన్యుయల్తో కూడా చెప్పాడు. ఆ విషయం ఇమ్మాన్యుయల్ కూడా చెప్పాడు అన్నమాట. కానీ ఇక్కడ ఏమైంది, ఈ అమ్మాయికి మాట ఇచ్చాడు. సో నేను ఒకసారి అయ్యాను కదా, అమ్మాయికి కాలేదని ఉద్దేశంతో దాన్ని రాసి రంపాన్ని పెట్టి గందరగోళం చేసి ఒక రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఏదో జరిగింది. ఇతను ఏమంటాడు, నువ్వు 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 వాళ్ళతో ఆ విధంగా డీల్ చేసుకోవడం కరెక్ట్ కాదని, అది నీ అజంప్షన్ అంటాడు. అజంప్షన్ ఏంటి, అక్కడ జరిగింది చెప్తున్నారు కదా, అజంప్షన్ ఏముంది అక్కడ? అది కెప్టెన్కి ఛాన్స్ అనుకుంటున్నావా లేకపోతే ఏంటి? అసలు నువ్వు అయిపోయిన తర్వాత నేను పోయిన తర్వాత నువ్వు నవ్వుకుంటా వస్తున్నావు అంటే నువ్వు గివప్ ఇచ్చేసావు. నువ్వు కాంపిటేటర్ కదా, కంటెంటర్ అవ్వకు కదా, నువ్వు కెప్టెన్సీ రేస్లో ఉన్నావు కదా, నువ్వు నవ్వుతా రావడం ఏంటి? అప్పుడు కూడా నవ్వేశాడు పవన్. సో నేను గివప్ చేయలేదు, నేను ఓట్ల ప్రకారం ఇచ్చాను అంటాడు. కానీ అసలు జరిగింది ఏంటంటే అక్కడ మొదటి నుంచి కూడా పవన్ ఏం చెప్పాడంటే, నా పాయింట్లు నేను పెడతా. అంతకుముందు కూడా అది జరగకముందు కూడా ఆ అమ్మాయితో కూడా అదే మాట చెప్తాను, నా పాయింట్లు నేను పెడతా అని చెప్పి గ్యారెంటీ చెప్పలే అమ్మాయికి. ఆ మాట అన్నాడు. కానీ అక్కడ కూడా ఏమైనా పొమ్మన్నప్పుడు ఆ పవన్ మాటలు, ఆ పాయింట్ ఏదైతే ఉన్నాయో అవి చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి అతను కొట్టేస్తే అప్పుడు పోయాడు. కానీ సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా నవ్వుకున్నారు, నవ్వుతా వెళ్ళాడు. అది ఇతనికి కాలింది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందనేది చెప్తా. సో అది కరెక్ట్ కాదు కదా. నీకు కెప్టెన్ కావాలని ఉంది, ఫస్ట్ చేయాలి కదా దానికోసం, దానికి ఫస్ట్ ఫైట్ చేయాలి కదా. నువ్వు ఫైట్ చేయలే, గివప్ ఇచ్చేసావు. మధ్యలో రీతు ఎంటర్ అయిందా, రీతు కెప్టెన్ అనే విషయం మర్చిపోయింది. ఇక్కడ టోటల్గా బ్లెండర్ చేసింది నా ఉద్దేశ ప్రకారం. అసలు ఇంత పెద్ద గొడవ జరగడానికి కూడా రీతునే కారణం. వాళ్ళిద్దరైతే సింపుల్గా అయిపోయింది, పెద్దగా ఏం గొడవ జరగలు. అసలు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో అయిపోయింది, అది కాదురా ఇది కాదురా, ఇదే జరిగింది. సరే మొత్తానికైతే అయిపోయింది. తర్వాత పెద్ద గొడవ అక్కడ జరగల. మళ్ళీ ఎప్పుడు జరిగింది చెప్తా. ఇమ్మాన్యుయల్ తనుజని చేశాడు. తనుజ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇతను ఏమంటాడంటే, ఇతను మొన్న నామినేషన్ కంటెండర్లను తీసేశారు కదా మొన్న 12th వీక్ ఈ రీతు క్యాప్టెన్ అయినప్పుడు. నిన్ను తీసేసాము, కానీ 6 మంది ఉన్నారు అక్కడ. కానీ నువ్వు
బర్నీ గారిని డిఫెండ్ చేయలేదు, అదే సుమనాన్ని డిఫెండ్ చేయలేదు, నా వరకు ఇస్తే డిఫెండ్ చేసావు అని అంటాడు ఇతను. ఆ అమ్మాయి ఆల్రెడీ దివ్యతో డిఫెండ్ చేసి గందరగోళం అయి ఉండే పరిస్థితుల్లో బర్నీ ఆల్రెడీ క్యాప్టెను, సుమ్ము సగం అయి ఉన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది అటు చెప్తున్నా. అలాంటప్పుడు నేను ఏమని డిఫెండ్ చేయను? నువ్వు 2 సార్లు అయ్యావు, 3ఓసారి కూడా నీకు ఆ ఉద్దేశం కావాలనే కోరిక నీలో ఉంది, అందుకని నేను నీకు ఆ మాట చెప్పి నేను తీసేసా అని చెప్తుంది అమ్మాయి. అలా కాదు, నువ్వు కెప్టెన్ అయినా కానీ ఏంటది ఏమంటారు ఏదో త్యాగం చేసేస్తావు అని అన్నావు అని అంటది అని ఇమ్మానేల్ అంటాడు. ఆ అమ్మాయి ఏమంటది చెప్పింది, నేను అలా అనలేదు, ఒకసారి వస్తే త్యాగం చేసాడు, 2ఓసారి కూడా అయ్యాడు, 3ఓసారి కూడా నువ్వు అవ్వాలనుకున్నప్పుడు నేను ఒకసారే కదా అయింది, నేను కూడా 2ఓసారి ఎందుకు కాకూడదు అని చెప్పానంటే, కాదు నువ్వు 2ఓసారి అయిపోయినా త్యాగం చేసేస్తావు అన్నావు అని అంటాడు ఇమ్మానేల్. దాన్ని పట్టుకుంది అమ్మాయి, నేను అన్నానా సరే పోని అది అనలేదనుకో, ఇది ఎందుకు అన్నామని అంటాడు. అక్కడ దొరికిపోయాడు అతను, ఎందుకంటే ఆన్సర్ లేదు, ఆ అమ్మాయి అనలా. సో కాబట్టి ఇక్కడ ఇమ్మానియల్ సేఫ్ గేమ్గా ఆడాడు. ఇది ఎందుకు తనుజాన్ చేశాడంటే, ముక్క అవినాష్ మొన్న ఎప్పుడైతే సండే వచ్చాడో వీకెండ్స్లో ఆయన చెప్పిన మాటలను బట్టి ఫస్ట్ ఉండే వాళ్ళతో వేసుకోమని చెప్పాడు ఇండైరెక్ట్గా, అదే పాటించాడని నాకు అనిపించింది. అంతేగాని ఇంకేం కాదు. తర్వాత సంజయ్ నువ్వు భరణిస్తుంటూ డిఫెండ్ చేయాలి. ఒక్క సెకండ్. మొత్తానికి అతనికి అది నచ్చలేదంట. ఆ మాట మీద మాత్రం నిలబడ్డంలే, ఎందుకంటే ఆ అమ్మాయి అనలేదు ఆ మాట. నువ్వు ఒకసారి అయ్యావు, త్యాగం చేసావు, 2ఓసారి కూడా కెప్టెన్ అయ్యావు, 3ఓసారి కూడా నువ్వు కెప్టెన్ అవ్వాలని చూస్తున్నావు, నేను ఒకసారి అయ్యా, 2ఓసారి అవుతున్నాను అవ్వాలని నాకు కోరుకుంది కాబట్టి నేను నిన్ను తీసేసా, సింపుల్. అక్కడ దొరికిపోయాడు మనోడు. అదే అంటది ఇమ్మానియల్, నామినేట్ చేసేటప్పుడు క్రియేట్ చేయబాకు, కరెక్ట్ పాయింట్ పెట్టు. మనోడు క్రియేషన్ జడ్జిపెట్టు ఇక్కడ ఇమ్మానియల్ గారు. సో అది కరెక్ట్ కాదు. ఇమ్ము ఏమంటాడు, 6 ఉంటే నన్నే ఎందుకు తీసేసామంటాడు. అది లాజిక్ లెస్. ఇప్పుడు నువ్వు ఎందుకు నామినేట్, అంతమంది ఉంటే ఏ సంజయ్ నన్ను ఎందుకు చేయలే, ఎవరు లాజిక్ వాళ్ళకు ఉంటుంది కదా. సో అవును, నువ్వు సేఫ్గా ఆడితే ఏముంటుంది, నా ఒపీనియన్ నేను చెప్పా, నామినేషన్ చేసేటప్పుడు క్రియేట్ చేయబాకు ఇమ్మానియల్, సెల్ఫ్గా ఆడబాకు, కరెక్ట్గా ఇప్పటికైనా మారు అని చెప్పింది అతని విషయం. తర్వాత సుమన్ తనుజాన్ చేశాడబ్బా. మనోడు సుమన్ అన్న ఏం చేస్తాడో అర్థం కాదు. ఓకే, కొన్ని విషయాలే చెప్తా. తనుజాన్ ఏంటంటే క్యాప్టెన్ విషయం మీద చేశాడు అతను. ఈ అమ్మాయి ఏమో చెప్పింది, ఎక్కువ అని చెప్పింది. ఎక్కువనంటే గేమ్ ఆడేవాడు నువ్వు కదా, పెట్టావా లేదని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? సంచాలకి ఎక్కేమంటే ఎక్కేస్తావా? అక్కడ ఉండేవాళ్ళు ఒప్పుకుంటారు అసలు? ఎందుకు ఎక్కమంది? నువ్వు ఆల్రెడీ పెట్టావు పైన, దాన్ని సరి చేసుకోవాలా నువ్వు. ఈ అమ్మాయి ఏమనింది, ఎక్కమనేది. అక్కడ అసలు నాకు ఖచ్చితంగా తెలిసే విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, సంచాలకు అసలు ఏం మాట్లాడకూడదు, ఎక్కువ దిగు అని కూడా చెప్పకూడదు. అసలు అంతా అయిపోయిన తర్వాత డెసిషన్ మాత్రం చెప్పాలా. కానీ ఇక్కడ నోరు జారి ఎక్కమంది, ఎక్కేసరికి అక్కడికి పోయి సరి చేసుకుంటాడని ఈ అమ్మాయి చెప్తుంది. నేను అలా చెప్పలేదు, కానీ ఆ రోజు ఎక్కమన్నది తనుజ చెప్పింది అది మాత్రం. కానీ ఇతను నీ వల్ల నాకు కెప్టెన్సీ పోయిందంటది అన్నాడు. కానీ నేను ఒక విషయం చెప్తా, ఇది జరిగిపోయిన తర్వాత అదే భరణి, అదే కళ్యాణు, అదే సంజన, అదే మన ఇమ్మానియల్ ఉంటే ఇతను ఏమంటాడు తెలుసా, నేను సరిగ్గా పెట్టలేదు కదన్నా, తప్పు నాదే కదా అన్నాడు. మరి ఈరోజు తప్పని అక్కడ ఒప్పుకున్నావు, ఆ తర్వాత మరలా పోయి తనుజ వచ్చి మళ్ళీ ఇతనితో మాట్లాడి కూడా సారీ అన్న అని కూడా చెప్పింది. ఇవన్నీ మర్చిపోయి తనుజని చేశాడు. కారణం ఏమంటారు, కేవలం వాళ్ళ భార్య చెప్పిన మాటలతోనే నామినేషన్ చేశాడు, అందులో అనుమానమే లేదు. తర్వాత దివ్య భరణి ఏం చేసింది, భరణినా దివ్య భరణి కాదు సారీ దివ్య తనుజని. ఇది పర్సనల్గానే, ఎందుకంటే నువ్వు ఒక మాట అన్నావు పోయిన వారం, అదేంటంటే ఇష్టం లేకపోయినా వెనకబడుతున్నాను అన్నావు, దానికి చాలా ట్రిగ్గర్ అయిపోయి నేను కూడా చాలా మాటలు అనేసాను. నన్ను నువ్వు తక్కువని కాదు, నేను తక్కువని కాదు, ఇద్దరం కూడా అనుకున్నాం. కానీ నేను ఈ రోజుకి కూడా దాన్ని ఆ మాట తీసుకోలేకపోతున్నాను తనుజ. నాకు నువ్వంటే పర్సనల్గా
గ్రడ్జ్ కూడా ఏం లేదు. ఆ, ఆ, నాకు అది ఉంది అని చెప్పింది. ఫ్రీ అవ్వాలనుకున్నా, మన ఇద్దరి మధ్య ఈ గొడవలు ఉండకూడదు, నామినేట్ చేసి ఫ్రీ అయిపోవాలనుకుంటున్నాను నేను, మన ఇద్దరి మధ్య గొడవలు వద్దనుకుంటున్నాను నేను అని చెప్తే తనుజ ఏం మాట్లాడ, ఓకే గో ఫర్ అని. సో ఇక్కడ బిగ్ బాస్కి మామూలు రిటర్న్ గిఫ్ట్ కాదు, ఎందుకంటే చాలా ఊహించుకొని సేవ్ చేశారు మొన్న. తర్వాత పవన్ ఇమానియల్ చేశాడు. పవన్ ఎర్రి పప్పు అయిపోయాడబ్బా, షార్ట్ కట్ చెప్తా, లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఇతను ఏమంటాడంటే, ఇందాక చెప్పాను కదా, నువ్వు నాకు మాట ఇచ్చావు, ఎందుకు నెరవేరలేదు? అరే స్వామి, నేను మాట ఇచ్చింది ఎప్పుడు? నువ్వు ఉండి నేను ఉంటే అని. అక్కడ ఏమైంది, ఫస్ట్ రౌండ్లోనే ఎవరిని, మన సంజనాన్ని పంపించేశారు. ఆ తర్వాత ఏమైంది, దివ్య అడిగింది నన్ను ఫస్ట్ పంపించబాక ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు సంజన కేసు కూడా, సంజన కూడా సీరియస్గానే చెప్పాడు, సీరియస్ మోడ్ అని చెప్పాడు. నువ్వు ఫస్ట్, నువ్వు దాని తర్వాత ఫస్ట్ నువ్వు భరణి గారికి వేసావు కదా, రెండోసారి కూడా నువ్వు రెండోసారి దివ్యాకి ఎందుకు చేసావు? నువ్వు భరణికే కదా వేయాలంట. ఇప్పుడు అతను వేయాల్సిన దాన్ని వాళ్ళు మాట్లాడుకోవాల్సింది, ఆడ గ్రూపులు అయ్యారు, వాళ్ళు మాట్లాడుకోవాలి, తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇతను ఎట్లా చెప్తాడు? సో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నా అంటాడు ఎంతసేపు పట్టినా. ఇది ఇది ఎట్లా ఉంది చెప్పండి? అది టోటల్గా రాంగ్. ఇప్పుడు ఇంకోటి, లోపలికి పోయిన తర్వాత నువ్వు గ్రీన్ వైపు కదా, రెడ్ వైపు గ్రీన్ వైపు అయితే అన్నాడు, మాకు మేలు చేయాలి కదా అంటాడు. అరే స్వామి, లోపల నేను చాలాసేపు బతిలాడిన కళ్యాణి, నోనో నేను అలా చేయను, నేను నా గ్రూప్ వైపు ఆడతానని చెప్పి వాళ్ళు రెడ్ వైపు నెట్టారు. అప్పుడు మన ఇతను రావాల్సి వచ్చింది, ఎవరు, మన ఇమానియల్. సో నువ్వు వెంటనే నువ్వు వచ్చేసావు కదా, నువ్వు పోరాడలేదు కదా అంటాడు. అరే అక్కడ చాలాసేపు బతిమలాడాడు, అది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. భరణి గారు ప్లీజ్, ఇమానియల్ ప్లీజ్, నేను అవ్వాలి, ఒక్కసారి కూడా అవ్వలేదు, మా పాప కూడా అడిగింది అని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తేనే అతను పోయాడు. ఇతనిలాగా నవ్వతా వెళ్ళిపోలా. సో లోపల పోయిన తర్వాతనే హెల్ప్ చేయాలంటాడు. ఇది అసలు మీనింగ్లెస్. ఇది నాకైతే ఏం చెప్పాలనుకోవడం లేదు ఇతని గురించి. ఇంకోటి, సంజనా గారు కూడా నాకు సపోర్ట్ చేశారని. ఇతనంత ఎర్రి పప్పు వెళ్ళారబ్బా. ఆమె ఎందుకు రెడ్ నొక్కింది? ఆమె పోయినప్పుడు ఫస్ట్ ఆమె వెళ్ళింది కదా, రెడ్ వైపు ఎందుకు నొక్కింది తెలుసా? బ్లూ నొక్కాలి కదా ఆమె ఆపోజిట్ని, కాదు, ఆమె ఒక్కటే బ్లూ నుంచి కానీ ఎవరైనా వస్తే ఆమె ఒక్కటే ట్యాకిల్ చేయలేదు, అందుకనే సెకండ్ పర్సన్ కోసం నొక్కి దివ్య వస్తే ఇద్దరు అయ్యారు. ఆ మాట అనగానే అందరూ నవ్వారు అక్కడ. అరే ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. లోపలికి పోయిన తర్వాత కూడా డ్రామా చేశారు, ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నట్లు నటించారు. సో మొత్తానికి అది ఆ గేమ్ అట్ అయిపోయింది. సో ఇతను చెప్పడం అయితే రాంగు. ఇంకోటి, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాను, లాస్ట్లో ముందు సుమనన్ను పంపించరా, తర్వాత నువ్వు వద్దు అని కూడా చెప్పాను నేను. నువ్వు నా మాట వినలేదు తమ్ముడా, నీదే తప్పు అని చెప్పి చేశారు. మొత్తానికైతే తప్పని తేలిపోయింది. తర్వాత ఇక్కడ చాలా రచ్చ జరిగిందిలబ్బా. ఈ గలబా ఏంటంటే, రీతు ఎంటర్ అయిపోతుంది. రీతు ఎంటర్ అయిపోయి గందరగోళం చేసేసింది. అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే లెంగ్త్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి పెద్దగా చేస్తుంది, ల్యాగ్ చేస్తుంది. బిగ్ బాస్ కూడా 10 minutes అని చెప్పి అరగంట సేపు మాట్లాడుకున్నా బెల్లగొట్టేదబ్బా. నువ్వు మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రైట్ చేస్తున్నావు అని చెప్పి అతని మీదకి వెళ్ళిపోతుంది. అతను కూడా దుగ్గు వచ్చేసాడు, కాలుతో ఒక తన్ను దన్నాడు. అది తప్పే. రేపు వీకెండ్లో ఇద్దరికి కోటింగ్ పడుతుంది గ్యారంటీగా, ముఖ్యంగా కళ్యాణి పడవచ్చు, ఎందుకంటే ఆ కోపం తట్టుకోలేక. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఇతని మీద నిందలేస్తున్నారు. వాస్తవంగా స్టాండ్ తీసుకుంది, కరెక్ట్గా టీంకి పనిచేసింది అతను. ఇతను డెమాను టీంని కూడా పట్టించుకోకుండా అవతల వాళ్ళతో డీల్ పెట్టుకుంది ఇతను. సో అందువల్ల రెచ్చిపోయి పెద్దగా అరుచుకోవడం జరిగింది. అదే కొట్టుకోబోయారని చెప్పాను కదా, అదన్నమాట. తర్వాత ఎవరంటే తనుజ కూడా దివ్యాన్ని చేసింది. దివ్యాన్ని చేసి కూడా ఏం చెప్పిందంటే, మొన్న ఏదో జరిగింది, నాకు అస్సలు నీ మీద ఏం కోపం లేదు దివ్య, గేమ్లో మనం ఇలా ఉండకూడదు, గేమ్లో కొట్టుకుందాం, అంతేకాని మన పర్సనల్గా
మనం ఇద్దరం పోట్లాడుకుంటే మూడో వ్యక్తికి లాభం పొందుతున్నాడు. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళిద్దరి వల్ల మన భరణి గారు బెనిఫిట్ పొందుతున్నాడు అన్నట్టు అనే సెన్స్ ఏమో అనిపించింది నాకు. ఇంకెవరున్నారు అక్కడ? వీళ్ళిద్దరు వల్లే కదా అతను లాగుతున్నది. వచ్చిన వాళ్ళందా వీళ్ళకేమో నవరసాలు పండిస్తున్నారు, నువ్వేమో నలిగిపోతున్నావు అంటున్నారు కదా. ఆ మాట ఎందుకు రావాలి అని అయితే చెప్పింది. ఆ అమ్మాయి కూడా దివ్య అండి ఏమన్నది, నేను కూడా వాంటెన్లకి ఏమనలేదు, అదేంటంటే దానింది నువ్వు నీ కోసం నువ్వు నీ గేమ్ కోసం నువ్వు వాడుకుంటావు అని అన్నావు. ఆ మాట బాధేసింది నాకంటే దివ్య చెప్పింది. సో నువ్వు ఎప్పుడైతే ఇష్టం లేనో వెనకబడుతున్నా అంటున్నావో అప్పుడు ట్రిగ్గర్ అయిపోయి నేను అనకూడని మాటలు అనేసాను, సారీ అని చెప్తుంది. అంతకుముందు కూడా నా దివ్య నామినేట్ చేసినప్పుడు సారీ చెప్తుంది తనుజ. ఇప్పుడు ఆమె సారీ చెప్పింది. గడబై లేదు, ఇద్దరు రా అని చెప్పి హక్ చేసుకున్నారు. తర్వాత రీతు కళ్యాణ్, అయ్యా ఇది రచ్చ కదయ్యా. సింపుల్గా ఏం లేదు, అదే విషయం. ఎందుకంటే అప్పుడు తీసేశారు కదా, అక్కడి నుంచి ఎత్తుకున్నారు పురాణం. ఏదేంటి కళ్యాణ్ క్యాప్టెన్ అప్పుడు వెన్నుపోటు పొడిచారు కదా, ఆ తర్వాత చాలాసార్లు కూడా నాకు వెన్నుపోటు పొడిచారు. నేను చాలా రోజులు పలకల. అప్పుడు చాలా 2 రోజుల పాటు రీతు అతను చుట్టూ తిరిగింది, పలకడం లేదని ఏడ్చింది కూడా ఏడ్చింది. కానీ ఈరోజు ప్లేట్ ఫిరాయించి నేను ఎప్పుడు వచ్చాను ఈయనే మాట్లాడుతుంది. అది అయిన తర్వాత ఒక్కడే కూర్చో ఉంటే ఏడ్చుకుంటా ఉంటే ఇళ్ళే పోయింది, ఇద్దరే పోయి మాట్లాడారు. సో అది నేను రాలేదు ఏం చెప్తున్నా మసిపూసి మారయ్య చెప్తున్నాడు. తర్వాత అసలు వాష్రూమ్లో నువ్వేం చెప్పావు అని అంటే అతను ఏం చెప్పాడంటే, కళ్యాణ్ వాష్రూమ్లో లైవ్ చూసిన తెలుసా, నేను కూడా విన్నా చూశాను కూడా. కళ్యాణ్ నువ్వెవరు చేస్తున్నావు అంటే, ఎలా చేస్తున్నావు అంటే, నాకైతే నీ మంది నమ్మకం లేదు, నేనైతే ఆ టైం బట్టి నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పేసాడు అతను. కానీ ఇక్కడ శ్రీజ ఉంది, శ్రీజతో మాట్లాడినప్పుడు అనుమానం వచ్చి కను సైగ చేస్తే అప్పుడు పవన్ తీసాడు. అప్పుడు పవను కళ్యాణ్ తీయాలనుకోలే. అసలు వీళ్ళిద్దరు స్నేహానికి పెద్ద హోల్ వేసింది రీతుని. సో దీనివల్ల ఆ టైంలో క్యాప్టెన్సీ మిస్ అయింది, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళిద్దరు. మొత్తానికి అప్పటి నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అంటున్నా కళ్యాణ్, నేను టీం కోసం ఆడతా, నేను ఇచ్చిన మాట ప్రకారం, నేను నీకు మాట ఇచ్చా, మాట ప్రకారం ఉన్నా. నాకు ఈ బాండ్ల విషయం తెలుసుంటే గేమ్ ఏరేదో విధంగా ఉండేది అని. తర్వాత సంజన, ఇది వచ్చి రీతు పవన్ కళ్యాణ్కి ఒక ఓటు, ఒక నామినేషన్ అని, ఎందుకంటే ఇద్దరు చేయాలి అమ్మాయి. తర్వాత సంజన చేశారు. మీరు 5 స్టార్ వచ్చినప్పటి నుంచి మీ ఆట నాకు కనిపించడం లేదండి, మీరు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదంటే, అయ్యా ఎంత ఘోరంగా మాట్లాడిందంటే, నిజంగా ఒక అమ్మాయిని ఈ విధంగా పోర్ట్రేట్ చేయొచ్చా? ఒక ఆడ అయింది ఈమెకి నిజంగా నోరు జిప్పేసారు. ఆమెకి దారుణంగా మాట్లాడింది. నేను నీలాగా లేను, నీలాగా బిహేవియర్ నాది కాదు, రాత్రి పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటాం అంటే మిడ్ నైట్ పోయి కూర్చుంటాం అన్నట్టు చెప్పేసింది. అందరూ ఇమ్మానైతే ఫైర్ అయిపోయితే నీ వర్డ్స్ను వెనక్కి తీసుకో, చాలా తప్పు. తర్వాత కళ్యాణ్ ఒక పక్క, పవన్ ఒక పక్క, అందరూ వేసుకున్నారు. అయినా కానీ మారలాని. అవును, నేను ఎందుకు తగ్గుతాను, నా పాయింట్ నేను పెడుతున్నా, ఆ అమ్మాయి పాయింట్ ఆ అమ్మాయి పెట్టింది, ఏం నేను కనిపించడం లేదా? ఏమి చేయకుండా ఇన్ని వారాలు వచ్చేసాను నేను, 5 స్టార్ నుంచి 6 నెలలు పడుకో ఉన్నానా? ఈ విధంగా అలాగా మాట్లాడు. అలా కాకుండా నువ్వు డెమాన్ దగ్గరకు పోయావు రాత్రులు అంటే, అది ఇంత నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆ మాట అనొచ్చా? తప్పు కదా. ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి మీద మచ్చబడదా? ఒక ఆడబిడ్డ, పెళ్లి కావాల్సిన బిడ్డని ఓని ఏడ్చేసింది పాపం. చాలా బాధేసింది నాకు రీతు. ఇక్కడ మాత్రం ఈ సంజన గారికి మాత్రం అసలు రెడ్ కార్డు తరిమేయాలి ఇవని. ఎందుకంటే ఈ మాటలు భలే జారేస్తుంది. వీకెండ్స్లో వచ్చిన తర్వాత నాగార్జున గారితో చాలా దాన్ని ఒక జోక్ లాగా మలిసి ట్రై చేస్తుంది ఈవిడ. ఇంకొన్ని జబ్బదే. సో నాకు మాత్రం సంజన గారు 1000% నచ్చలేదు. దారుణంగా మాట్లాడారు. అసలు ఆ మాట అనొచ్చా? నువ్వు రాత్రుల్లో పవన్ దగ్గర కూర్చుంటావు, నువ్వు ఎప్పుడో పవన్ వెనకాల తిరుగుతుంటావు. అవును, నా ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడుతుంటా అని చెప్పి పక్కన కూర్చుంటా పోయి ఆ అబ్బాయి దగ్గర చెప్పద్ది. నా ఫ్రెండ్ నేను మాట్లాడు, నీకేంటి అభ్యంతరం? నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నావు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అని చెప్పి అమ్మాయి ఏడ్చేసింది. నేను జరిగిందే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పాను. అప్పటికి కూడా ఆగడం ఆమె ఏడుస్తా ఉంటే తనదే వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడవలసిన పనే ఉంది? ఆమె అన్నది నువ్వు కూడా అడుగు. దివ్య కూడా అదే చెప్తా ఉంది. దివ్య కూడా ఒప్పుకోలే.
మొత్తం హౌస్ మొత్తం కూడా భరణి గారు వచ్చేసారు. అందరూ ఒప్పుకోలేదబ్బా. ఆమె ఒక్కడు తప్ప. సో ఇమ్మానుయేల్ అయితే కట్టలు తెంచుకుంది కోపం. "నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కానే కాదు నీకు" అని చెప్పి సీరియస్‌గా మాట్లాడారు. సో ఇది ఈరోజు మొత్తానికైతే ఈ ఎపిసోడ్‌కి విలన్ అయితే మాత్రం మన సంజనక్కేను. సంజనక్కకి మ్యాక్సిమం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోద్ది. లేదా తరిమినని పంపించేస్తారు అని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇది లెంగ్త్ అయింది. సారీ క్షమించండి. ఎందుకంటే నామినేషన్స్ కదా, కొద్దిగా ఎక్కువగా ఉంటుంది లెంగ్త్. మరి అందరిలాగా నేనేం గంటలు చెప్పలేదు. జస్ట్ 30 minutes లోపలే అనుకున్న ఆ టైం లోపల కంప్లీట్ చేయాలని. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. 700 likes ఇస్తారు కదా, నాకు నమ్మకం ఉందలేండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.